సిరి సంపదలు. పూర్వం దండకారణ్యంలో ఒక ప్రాంతాన్ని కుంభకవనం అని పిలిచేవారు. ఆ వనం కుంభకుడనే రాక్షసుడిదని, ఆ రాక్షసుడు అరణ్యంలోనే ఎక్కడో ఒక చోట భూగర్భంలో పెద్ద కోట నిర్మించుకొని ఉంటున్నాడని జనం చెప్పుకునేవారు. అయితే ఆ రాక్షసుడిని చూసిన వారెవరూ లేరు. అతను ఎవరిని ఎన్నడూ బాధించలేదు. తలవని తలంపుగా అక్కడ నివసించే వారికి మేలు జరుగుతూ ఉండేది. కొందరికి బంగారం దొరికేది, కొందరికి కట్టెల కోసం వెళితే మామూలు చెట్ల మధ్యన అనుకోకుండా చందనం చెట్టు దొరికేది, కొందరు కలప కోసం చెట్లు నరిగితే చెట్ల బోదెలలో నగల మూటలు కూడా దొరికేవి. ఇదంతా కుంభకుడి చలవేనని ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా అనుకునేవారు. కుంభకుడు అంటే చాలా మందికి గౌరవభావం ఉండేది. ఈ వనంలో అక్కడక్కడ కుటీరాలు వేసుకుని పేదవాళ్ళు జీవిస్తూ ఉండేవారు. వారికి కావలసిన అనేక పదార్థాలు అడవిలో దొరికేవి. కష్టపడి జీవించే వారికి జీవితం సుఖంగానే గడిచేది. అడవిలో ఉండే వాళ్లకు అప్పుడప్పుడు విచిత్రమైన మనుషులు కనబడేవారు. వారు అడవిలో నివసించే మనుషులు కారు, కానీ వాళ్లతో మాట్లాడి సహాయపడిన వారికి త్వరలోనే ఏదో ఒక మేలు జరిగేది. ఆ కనిపించిన మనిషి కుంభకుడేనని అడవిలో నివసించేవారు అనుకునేవారు. ఈ కుంభకోణంలో కర్దముడు అనే పేదవాడు ఒక కుటీరం వేసుకొని తన భార్యతోనూ 7 ఏళ్ల వయసు గల కొడుకుతోనూ జీవిస్తున్నాడు. అతని భార్య పేరు రేవతి, కొడుకు పేరు గోపాలుడు. కర్దముడు 25 ఏళ్ల వయసు గలవాడు, మంచి బలశాలి. రోజల్లా కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి కలప కోసి తన కుటుంబానికి సరిపడినంత సంపాదించుకునేవాడు. అతనికి కావలసిన ఆహార పదార్థాలన్నీ అడవిలోనూ దొరికేవి. అతనికి భార్య మీద, కుమారుడి మీద చాలా ప్రేమ. ప్రతిరోజు అతను తన పని పూర్తి చేసుకున్నాక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భార్య కోసం సువాసన గల అడవి పువ్వులు, కొలనులో తామర పువ్వులు, రుచిగల పళ్ళు కోసి తెచ్చేవాడు. ఒకనాటి సాయంకాలం రేవతి వంట చేస్తున్నది. కర్దముడు ఇంకా అడవి నుంచి ఇంటికి వచ్చే వేళ కాలేదు. మాకు జీవితం సుఖంగానే వెళ్ళిపోతున్నది, కానీ నా భర్త ఇంత కష్టపడటం బాగాలేదు. అసలే శీతాకాలం, పొద్దుపోయి చలికి వణుకుతూ ఇంటికి వస్తాడు. మా దగ్గర పుష్కలంగా డబ్బుంటే ఈ బాధ లేదు కదా అనుకున్నది ఆమె మనసులో. ఆమెకు పొయ్యిలో ఎర్రగా కాలే బొగ్గులు బంగారంలాగా కనపడ్డాయి. అది నిజంగా బంగారం అయితే ఎంత బాగుండును అనుకున్నది రేవతి. సరిగా అదే సమయానికి ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. తన భర్త మామూలు కన్నా ముందే వచ్చి ఉంటాడేమో అనుకుని ఆమె లేచి వెళ్ళి తలుపు తీసింది. బయట ఎవరో ముసలివాడు భుజాన గోనె సంచిలో ఏదో బరువు వేసుకుని నిలబడి ఉన్నాడు. ఆయన చలికి వణుకుతూ ఉండడం గమనించిన రేవతి, ఎవరు తాత నువ్వు, లోపలికి రా అన్నది. పుణ్యాత్మురాలుగు తల్లి, కాసేపు పొయ్యి దగ్గర చలి కాచుకుంటున్నా, కొంచెం సేపుండి నా దారిని నేను పోతాను, చలికి ఎముకలన్నీ బిగుసుకుపోతున్నాయి అన్నాడు ముసలివాడు. ముసలివాడిని లోపలికి రానిచ్చి రేవతి బుట్టలో నుండి కూరలు తీసి ముసలివాడికి కూడా సరిపడేట్టుగా వంట ప్రయత్నం సాగించింది. ముసలివాడు మాత్రం పొయ్యికి దగ్గరగా చేరి, మీకంతా సుఖంగా జరుగుతున్నదా తల్లి అని అడిగాడు. జరక్కేం తాత, ఈ అడవిలో మాకు దొరకందేముంటుంది అన్నది రేవతి. కొంతసేపు గడిచింది. వంట పూర్తి కావచ్చింది. తన భర్త వచ్చే వేళ దాటిపోవటం గుర్తించి రేవతి కారణమేమిటా అని ఆశ్చర్యపడింది. ఆమె తన మనసులో అనుకుంటున్నది విన్నవాడిలాగా, ముసలివాడు, కర్దముడు రోజు ఇంత ఆలస్యం చేస్తాడా తల్లి అని అడిగాడు. రేవతి నిర్ఘాంతపోయి, నీకు ఆయన తెలుసునా ఏమిటి తాత అన్నది. ఎందుకు తెలియదు తల్లి, ఈ అడవిలో ఉండే అందరినీ నేను బాగానే ఎరుగుదును. మీ ఇంటి పక్కగా ఎన్నిసార్లు వెళ్ళాను అన్నాడు ముసలివాడు. వంట పూర్తి అయిన కొంతసేపటికి కర్దముడు ఇల్లు చేరాడు. ముసలివాడిని చూసి అతను గుర్తుపట్టలేదు, ఆశ్చర్యపడనూ లేదు. అతను భార్యతో, ఈ పూట మనకు అతిథి ఉన్నట్టుందే, నాకు ఆకలి దహించుకుపోతున్నది, త్వరగా భోజనం పెట్టు అన్నాడు వేగిరపడుతూ. మగవాళ్ళిద్దరూ భోజనాలు చేశాక ముసలివాడు రేవతితో, అమ్మా, నీ ధర్మాన ఈ పూటకు ఆకలి బాధ తీరిపోయింది, ఇక నాకు సెలవిప్పిస్తావా అన్నాడు. వెంటనే కర్దముడు, ఇంత పొద్దుపోయి అడవిని పడి ఎక్కడికి పోతావు బాబు, ఈ రాత్రికి ఇక్కడే పడుకో, అసలే చలి రాత్రి కూడాను అన్నాడు. అవును, తెల్లవారిపోదువులే తాత, దారి పక్కనే చేప వేస్తాను, గొంగళి ఇస్తాను, వెచ్చగా పడుకో అన్నది రేవతి. ముసలివాడు ఇందుకు సమ్మతించాడు. రేవతి పిల్లవాడికి తిండి పెట్టి తాను కూడా తిన్నది. ముసలివాడు కుటీరంలో ఒక మూల పడుకుని త్వరలోనే గుర్రు పెట్టసాగాడు. ఇంకో మూల కర్దముడు, రేవతి పిల్లవాడిని పెట్టుకుని పడుకున్నారు.
చీకట్లో తన భర్త నవ్వుతున్నట్లు గ్రహించి రేవతి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది రహస్యంగా. ఎందుకా? ఈ కుంభకుడు చూడు, వాడికి ఏం కర్మ వచ్చింది? పాతాళంలో వాడికి ఒక పెద్ద ఊరంత కోట ఉంది, అంతులేని పరివారం ఉంది. అయినా ఈ చలిరాత్రి మన పంచన చేరి మనం తినే తిండి తిని దారి పక్కన గొంగళి కప్పుకొని నేల మీద పడుకున్నాడు అన్నాడు కర్దముడు. నిద్రపోతున్న ముసలవాడికేసి నవ్వుతూ చూశాడు. రేవతి భయంతో వణుకుతూ, కుంభకుడా అంటే రాక్షసుడా? ఈ సంగతి తెలిస్తే తలుపే తీయకపోదును కదా అన్నది. వాడికి ఆతిథ్యం ఇవ్వడం మంచి పని చేశావు. వాడు నిజంగా మంచివాడే. తనను బాగా చూసిన వారికి ఎంత ఉపకారమైనా చేస్తాడు. నువ్వు వాణ్ణి లోపలికి రానివ్వకపోతే ఏమైనా అపకారం చేసేవాడేమో. భోజనం కూడా పెట్టావు గనుక ఇప్పుడేమీ భయం లేదులే అన్నాడు కర్దముడు. రేవతి ఆ ముసలివాణ్ణి గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆమెకు మళ్ళీ తెలివి వచ్చేసరికి బాగా తెల్లవారిపోయి ఉన్నది. రోజు తెల్లవారక ముందే బయటకు వెళ్లే కర్దముడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఆమె అతన్ని తట్టి లేపి, చూడు ఎంత పొద్దెక్కిందో, మనకన్నా ముసలాడే నయం. అప్పుడే లేచి మనకు చెప్పనైనా చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు అన్నది. సంచి వదిలేశాడెందుకు? మన కోసమే వదిలేసి ఉంటాడు. అందులో ఏమున్నదో చూద్దామా అంటూ కర్దముడు మూలనున్న సంచిని యువతలకు లాగి దాని మూతికి ఉన్న తాడును విప్పాడు. ఒక్కసారిగా రేవతికి కళ్ళు జిగేల్మన్నాయి. ఎందుకంటే సంచి నిండా వేలకు వేలు బంగారు మొహరీలు ఉన్నాయి. నేను చెప్పలేదా, ఆ ముసలాడు కుంభకుడే. ఇంకెవరి దగ్గర ఉంటుంది ఇంత బంగారం? ఇదంతా మన దగ్గర ఉన్నట్లు తెలిస్తే ప్రమాదం. అందుచేత ఖర్చుకు గాను 100 మొహరీలు ఉంచుకొని మిగిలినవన్నీ చెట్టు కింద పాతేద్దాం అన్నాడు కర్దముడు. భార్యాభర్తలిద్దరూ కలిసి మొహరీల సంచిని ఇంటికి ముందు చెట్టు కింద పాతేశారు. కర్దముడు ఆ రోజున మామూలు వేళకు అడవికి పోలేదు. అతడు ఖర్చు కోసం తీసిన బంగారం పట్టుకొని ఆనందపడుతూ పట్టణానికి బయలుదేరాడు. రేవతికి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇక తన భర్త ఒళ్ళు విరుచుకొని అవసరం లేదు. ఎంత ఖర్చు చేసినా తరగని డబ్బు ఉంది. తన భర్త మామూలు వేళకు ఇల్లు చేరకపోతే అడవిలో ఏ పాము కరిచిందో, ఏ చెట్టు విరిగి మీద పడిందో అని హడలిపోయి చచ్చేది. అతని అస్తమానం ఇంట్లోనే ఉండి పిల్లాడితో చక్కగా ఆడుకోవచ్చు, తనతో కబుర్లు కూడా చెప్పవచ్చు. ఆమె ఇంకా ఇలా పగటి కలలు కన్నది. కలపతో ఇంకా పెద్ద ఇల్లు వేసుకోవాలి, చుట్టూ పూల చెట్లు వేసుకోవాలి, పిల్లవాడికి ఆట వస్తువులు, బొమ్మలు, మంచి మంచి బట్టలు కొనాలి. తనకు తన పిల్లవాడికి బంగారు నగలు చేయించుకోవాలి. ఇంట్లోకి వెండి పాత్ర సామాగ్రి కొనాలి. ఆమె ఈ విధంగా అనుకుంటూ ఉండగా కర్దముడు బండి మీద తిరిగి వచ్చాడు. బండి నిండా ఇంటికి కావలసిన వస్తువులు చాలా ఉన్నాయి. ఆ వస్తువులు చూసి రేవతికి పరమానందమైంది. బండి కూడా కొనేశాను. పట్నం పోవాలంటే ఎట్లాగూ బండి కావాల్సిందే కదా. ఇంత డబ్బు పెట్టుకుని అంత దూరం ఎవరు నడుస్తారు అన్నాడు కర్దముడు. అతని వాలకం చూస్తే పట్నంలో బాగా తాగి వచ్చినట్లు కనబడ్డాడు. తీసుకుపోయిన డబ్బంతా అయిపోయిందా, లేక ఏమన్నా మిగిలిందా అని రేవతి అడిగింది. అయిపోతే ఇంకా లేదా ఏమిటి అన్నాడు కర్దముడు కోపంగా. ఉంటే మాత్రం ఉన్నదంతా అట్లా అర్థం పర్థం లేకుండా ఖర్చు చేసుకుంటారా అన్నది రేవతి. నన్ను అడగటానికి నువ్వెవరు? నా ఇష్టం. పంతం వచ్చిందంటే నేను బంగారం అంతా ఇవాళే ఖర్చు చేసేస్తాను అంటూ కర్దముడు ఆమెను ఒక తన్ను తన్నాడు. ఆమె ఎన్నడూ భర్త చేత ఒక్క మాట కూడా పడి ఎరగదు. అతనిలో ఇంత మార్పు వచ్చినందుకు ఆమె చాలా విచారించింది. అయినా అతనికి ఎదురు చెప్పడం తనదే తప్పని అనుకున్నది. అది మొదలు కర్దముడు రోజు చెట్టు కింద తవ్వి అంతులేని బంగారం తీయడము, బండి ఎక్కి పట్టణానికి పోవడము, బండి పట్టినన్ని వస్తువులు తేమడము, తప్పతాగి ఇంటికి రావడము చేయసాగాడు. ఈ వస్తువులు పెట్టుకోవడానికి చోటు లేదు, కుటీరంలో కూర్చోడానికి చోటు లేదు. ఎన్నో వస్తువులు ఆరుబయటే ఉంచేయవలసి వచ్చింది. అవి ఎండకి ఎండి వానకు తడిసి చెడిపోసాగాయి. రేవతి ఏమాత్రం అభ్యంతరం చెప్పినా కర్దముడు ఆమెను చితక తన్నేవాడు. ఐశ్వర్యం హెచ్చిన కొద్దీ రేవతికి జీవితంలో సుఖం తగ్గిపోసాగింది. ఇప్పుడు కర్దముడికి తన మీద పిల్లవాడి మీద కాస్త కూడా ఆపేక్ష లేదు. అతని మనసంతా బంగారం మీద, తాగుడు మీద మాత్రమే ఉన్నది. ఆ బంగారం ఎంత త్వరగా ఖర్చు అయిపోతుందా అన్నట్లుగా అతను ప్రతిరోజు అనేక పనికిమాలిన వస్తువులు, ఖరీదైన వస్తువులు కొంటున్నాడు. ఇంతకన్నా ఇదివరకే సుఖంగా ఉన్నాం అనుకున్నది రేవతి తన మనసులో. తాను ఏదో ఒకటి చేయకపోతే త్వరలోనే తన భర్త మిగిలిన బంగారం కూడా తగలేస్తాడు అనిపించింది. ఆమె అతనితో పోట్లాడింది. ఈ బంగారం అసలు నీది కానే కాదు. ముసలివాడు నా కోసమే వదిలిపెట్టిపోయాడు.
ఇంత ఖర్చు అవుతున్నది కానీ నాకు కావలసిన వస్తువు ఒక్కటి అమరలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు పెద్ద ఇల్లు అవసరం అన్నదామె. నీకేదన్నా కావలిస్తే నన్ను అడగరాదా? బంగారం నీ చేతికిస్తే ఎట్లా ఖర్చు పెట్టాలో నీకు తెలీదు అంటూ కర్దముడు పట్నం నుంచి పనివాళ్ళని తీసుకువచ్చి లంకంత ఇల్లు కట్టనారంభించాడు. ఆ ఇల్లు ఎంతవరకు పూర్తయ్యేటట్లు కనిపించలేదు. ఈలోపుగా బంగారం తరిగిపోసాగింది. కర్దముడు ఇంట్లో లేని సమయంలో ఒకనాడు రేవతి పనివాడిని ఒకడిని పిలిచి, ఈ చెట్టు కింద తవ్వు అన్నది. వాడు ఎంతోసేపు తవ్వినాక గాని గోతం దొరకలేదు. దానిలో చాలా కొద్ది మొహరీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతేనా అన్నది రేవతి ఆదుర్దాగా. ఆమె భయపడినంతా అయింది. బంగారం మొత్తం అయిపోయింది. బంగారం అయిపోవడమే అయితే అంత ఇబ్బంది ఉండకపోను. అంతకన్నా ఘోరమే జరిగింది. ఆ సాయంకాలం తన భర్త కోసం రాజభట్లు వచ్చారు. అప్పుడు కర్దముడు తప్పతాగి ఉన్నాడు. నీకు నిక్షేపం దొరికిందట. రాజుగారికి ఎందుకు తెలియజేయలేదు? నేను పెడరెక్కలు విరిచికట్టి తెమ్మని రాజుగారు ఉత్తరవయింది అన్నారు రాజభట్లు కర్దముడితో. పెడరెక్కలు విడిచి కడతారుగా అంటూ కర్దముడు దాని మీద గొడ్డలు తీసుకొని కలియబడ్డాడు. రాజభటులు కత్తులు దూసి కర్దముడిని పొడిచారు. ఇదంతా చూస్తున్న రేవతి కెవ్వున పెద్దగా అరిచింది. ఆమెకు స్పృహ తప్పింది. ఆ మైకంలో ఆమెకు తనను ఎవరో పిలుస్తున్నట్లు వినబడింది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. రేవతి, రేవతి అని కర్దముడే ఆమెను పిలుస్తున్నాడు. అప్పుడే తూర్పు తెల్లవారుతున్నది. దారిగుంట పక్క ముసలివాడు కంబళి కప్పుకొని నిద్రపోతున్నాడు. రాజభటులు లేరు, ఏమీ లేదు. ఏమిటి ఎలా ఏడుస్తున్నావు? పీడకల రాలేదు కదా అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఎప్పట్లాగా తన భర్త మళ్ళీ కనిపించేసరికి రేవతికి పట్టరాని ఆనందం కలిగింది. అవును, చాలా చెడ్డ కల వచ్చింది అన్నదామె. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండగా ముసలివాడు కూడా లేచాడు. సూర్యోదయం కాబోతున్నది. నేను బయలుదేరాలి, నాకింత గంజిపోయి అన్నాడు కర్దముడు. తల్లి, నేను వెళ్ళి వస్తాను అన్నాడు ముసలివాడు. ఉండు తాత, నీకు కూడా కాస్త గంజి ఇస్తాను. ఎంత దూరం పోతావో, ఎక్కడ అన్నం తింటావో మళ్ళీ అన్నది రేవతి. లేదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటూ ముసలివాడు బయలుదేరాడు. తాత, నీ మూట తీసుకోకుండా వెళుతున్నావు అని కర్దముడు కేకేశాడు. అది కూడా ఎందుకులే బాబు, మూత చేటు. అందులో మీకు పనికి వచ్చేదేమన్నా ఉంటే వాడుకోండి అన్నాడు ముసలివాడు. నేను చెప్పలేదా నీకు బహుమానం అన్నాడు కర్దముడు రేవతిని చూసి నవ్వుతూ. ఆమె కంగారుగా నాకేమీ వద్దు, తాతనే పట్టుకుపోని అన్నది. కర్దముడు మూలనున్న మూట ఎత్తి, అబ్బో ఎంత బరువుందో, బంగారమేమో అన్నాడు. వద్దు వద్దు, మనకున్న సిరి సంపదలు చాలు. పరుగెత్తుకుపోయి ఆ మూటను ఆ తాతకే అప్పగించు అన్నది రేవంత్ మరింత గాభరాతో. సరే, నీ ఇష్టం అంటూ కర్దముడు మూటతో సహా బయటకు వెళ్ళాడు. రేవతి గుండె మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపించింది. వల్లమాలిని సిరి సంపదల వల్ల దుఃఖమే గాని సుఖం లేదని ఆమె తనకు వచ్చిన కల ద్వారా అది వరకే బాగా తెలుసుకుని ఉన్నది కదా.